హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈజీ విద్య. డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్లో ఈ సివిల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ 3 లేదా సివిల్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దీనిలో మనకి కల్వర్ట్స్, బ్రిడ్జెస్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్, అట్లానే ఇరిగేషన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ డిప్లొమా వాళ్ళకి వచ్చేసి ఇది 5th సెమిస్టర్లో ఉంది, తెలంగాణ వాళ్ళకి 4th సెమిస్టర్లో ఉంది. సో దీనిలో మనకి ఈ డ్రాయింగ్స్ని ఎట్లా డెవలప్ చేయాలి, క్రాస్ సెక్షన్ వ్యూస్ ఎలా వేయాలి, లాంగిట్యూడినల్ సెక్షన్ వ్యూస్ ఎలా వేయాలి, ప్లాన్ ఎట్లా వేయాలి, ఇవన్నీ కూడా మనకి 3D డయాగ్రామ్స్ ఒకసారి చూసి మనము ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకుని 2D డయాగ్రామ్స్ ఎట్లా డెవలప్ చేయాలి అనేది మనము ఇందులో నేర్చుకుంటాము. దీనిలో మనకి 5 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఎర్తన్ బండ్స్, హోమోజీనియస్. ఈ ఎర్తన్ బండ్స్లో మళ్ళీ హోమోజీనియస్ అని అట్లానే నాన్ హోమోజీనియస్ అని చెప్పి 2 రకాలు ఉన్నాయి. హోమోజీనియస్ అండ్ నాన్ హోమోజీనియస్ అని 2 టైప్స్ ఉన్నాయి. అట్లానే నెక్స్ట్ సర్ప్లస్ వియర్, ట్యాంక్స్ లూయిస్ విత్ టవర్ హెడ్, కెనాల్ డ్రాప్ అండ్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్. ఇవన్నీ కూడా ఏంటంటే ఐదర్ వాటర్ని స్టోర్ చేయడానికి కానీ, లేదంటే వాటర్ని డైవర్ట్ చేయడానికి కానీ, లేదా వాటర్ని ఫీల్డ్ వరకు మనం కన్వే చేయడానికి కానీ ఏదో రకంగా మనకు ఉపయోగపడే స్ట్రక్చర్స్ అనమాట ఇవన్నీ. సో దీనిలో మనకి ఎర్తన్ బండ్స్ అనేది మనం ప్రజెంట్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. సో ఈ ఎర్తన్ బండ్స్ కానీ, లేదంటే అసలు ఎర్తన్ బండ్ అంటే ఏంటంటే మనకి ఈ ట్యాంక్ ఇరిగేషన్ కోసం అర్థమైతే ఎర్తన్ బండ్ అనేది అంటే ఏంటో అర్థమైపోతుంది. ఇది ఏంటంటే మనకి చాలా సింపుల్, స్టోరేజ్ ఇరిగేషన్ స్కీమ్ అనమాట. అంటే ఏంటంటే వాటర్ని మనము స్టోర్ చేసే పర్పస్ కోసము ఈ బండ్స్ని కానీ, లేదంటే మనకి డ్యామ్స్ని కానీ కన్స్ట్రక్షన్ చేస్తాం కదా. ఏదైనా వాటర్ సోర్స్కి అబ్స్టాకల్గా మనం డ్యామ్ కన్స్ట్రక్షన్ చేస్తే వాటర్ అనేది స్టోర్ అవుతాయి. సో ఆ వాటర్ని మనము యూటిలైజ్ చేసుకుంటాము. ఆ వాటర్ని మనము డైవర్ట్ చేసుకుని కెనాల్స్ ద్వారా డైవర్ట్ చేసుకుని మనము వాటర్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం కదా. సో ఈ వాటర్ని స్టోర్ చేసేయడానికి మనము ఈ ఎర్తన్ బండ్స్ని వాడుతున్నాం అనమాట. దీన్నే స్మాలర్ ఎర్తన్ డ్యామ్ అని కూడా అంటాం. అంటే పెద్దగా ఉంటే దాన్ని డ్యామ్ అంటాము, చిన్నదైతే బండ్ అని చెప్పి అంటాం అనమాట. డ్యామ్స్లో కూడా మ్యాజనరీ, కాంక్రీట్ ఇవన్నీ ఉంటాయి. కాంక్రీట్ డ్యామ్స్, మ్యాజనరీ డ్యామ్స్ అవి ఉంటాయి. అట్లానే ఎర్తన్ డ్యామ్స్ కూడా ఉంటాయి. ఈ ఎర్తన్ డ్యామ్స్లో చిన్న వాటిని బండ్స్ అంటాము. చిన్నవి అంటే ఎంత అంటే వీటి యొక్క హైట్ 12 మీటర్స్ కంటే తక్కువగా ఉంటే ఎర్తన్ డ్యామ్ యొక్క హైట్, డ్యామ్ మనకి ఈ ఎర్తన్ డ్యామ్ సపోజ్ మనకి ఇట్లా ఉంటే ఈ ఎర్తన్ డ్యామ్ యొక్క హైట్ అనేది మనకి 12 మీటర్స్ కంటే తక్కువ ఉంటే అలాంటి డ్యామ్స్నే మనం ఎర్తన్ బండ్ అంటాం అనమాట. ఓకే, సో ఎర్తన్ బండ్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి, హోమోజీనియస్ అండ్ నాన్ హోమోజీనియస్ అని. దీన్నే జోన్డ్ అని కూడా అంటారు, జోన్డ్ ఎర్తన్ బండ్ అని కూడా అంటాము. సో ఇవేంటి అనేది మనకి నెక్స్ట్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ సో హోమోజీనియస్ ఎర్తన్ బండ్లో ఉన్న పార్ట్స్ చూస్తే మనకి సో బండ్ అంటే ఇదే మనకి ఇట్లా మనకి ఏదైతే ఎంబాంక్మెంట్ లాగా ఉందో దీన్నే మనము బండ్ అని చెప్పి అంటాం అనమాట. ఓకే, ఎంబాంక్మెంట్ ఈజ్ నథింగ్ బట్ బండ్. బెర్మ్స్ అంటే ఏంటంటే ఇదంతా మనకి ఎర్త్తోనే ఫిల్ చేస్తున్నాం కాబట్టి ఈ స్లోప్ అనేది మనకి ఎక్కువ స్టీప్స్లో పెట్టామనుకోండి ఇలా జారిపోతుంది. సో అందుకోసం ఏం చేస్తారంటే ఎక్కడైతే మనకి స్టీప్స్లో పెట్టలేకపోతున్నారో అలాంటి చోట మనకి ఇలా ఏంటంటే ఇలా అడ్డుగా మనం మళ్ళీ బర్మ్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తాం అనమాట. అంటే ఏంటంటే స్లోప్ రిటైన్ చేయడం కోసము మనం ఇలా హారిజంటల్గా కొంచెం డిస్టెన్స్ ప్లేస్ చేస్తాం అనమాట. దాన్నే మనం బర్మ్ అని చెప్పి అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ బర్మ్. ఓకే, స్లోప్ మెయింటైన్ చేయడం కోసం ఇలాంటి బర్మ్స్ అనేవి పెడతా ఉంటారు ఒక్కొక్కసారి. సో ఇదంతాటిని బండ్ అంటాము. దీన్ని వచ్చేసి ఇలా పెట్టే వాటిని బర్మ్ అని చెప్పి అంటాం అనమాట. నెక్స్ట్ దీనిలో వచ్చేసి ఇంకొక పార్ట్ ఏంటంటే అప్ స్ట్రీమ్ ప్రొడక్షన్ వర్క్స్. అంటే ఇప్పుడు మనకి వాటర్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. దిస్ ఈజ్ అప్ స్ట్రీమ్ అండ్ దిస్ ఈజ్ డౌన్ స్ట్రీమ్. సో వాటర్ మనకి ఇక్కడ స్టోర్ అవుతుంది కాబట్టి ఈ వాటర్ స్టోర్ అయ్యే ప్లేస్లో మనకి వాటర్ వలన ఈ స్లోప్ అనేది మనకి పాడవకుండా, ఎరోడ్ అయిపోకుండా ఉండడం కోసం మనకి ఇక్కడ ప్రొడక్షన్ వర్క్స్ అనేవి చేయాలన్నమాట. ఈ ప్రొడక్షన్ వర్క్స్ కోసం మనం ఇక్కడ రివెట్మెంట్, సైడ్ స్లోప్ రివెట్మెంట్ అనేది చేస్తాము. అంటే బౌల్డర్స్ని ప్లేస్ చేస్తాం అనమాట. ఈ బౌల్డర్స్ అనేవి మళ్ళీ మనకి ఇలా జారిపోకుండా ఈ కింద మళ్ళీ చిన్న టో వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తాము. సో దీనికి సపోర్టింగ్గా ఇక్కడ ఒక టో వాల్ అనేది పెడతాం అనమాట. ఈ రెండింటిని కూడా మనము అప్ స్ట్రీమ్ ప్రొడక్షన్ వర్క్ అని చెప్పి అంటాము. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ వైపు డ్రైనేజ్ అరేంజ్మెంట్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ రాక్ టో అండ్ టో డ్రైన్ అని చెప్పి 2 ఉన్నాయి. దీన్ని రాక్ టో అని చెప్పి అంటాము. దిస్ ఈజ్ కాల్డ్ రాక్ టో అండ్ దిస్ ఈజ్
టో డ్రైన్. ఓకే, సో ఇవి ఎందుకు అంటే వాటర్ మనకి సీప్ అయ్యి, ఒకవేళ వాటర్ కనుక సీప్ అయితే ఈ సీప్ అయిన వాటర్ వలన ఈ డౌన్ స్ట్రీమ్ సైడ్ స్లోప్ అనేది మనకి ఎరోడ్ అయిపోకుండా ఈ స్లోప్ అనేది మనకి స్టేబుల్గా ఉండడం కోసం ఈ వాటర్ని డ్రైన్ చేయాలి కదా. సో ఈ సీప్ అయిన వాటర్ని డ్రైన్ అవ్వడం కోసం మనకి ఈ అరేంజ్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. వీటిని డ్రైనేజ్ అరేంజ్మెంట్స్ అని అంటాము. డౌన్ స్ట్రీమ్ సైడ్ వైపు వీటిని అరేంజ్ చేస్తాము. సో మనకి ఇక్కడ ఈ శాండ్ అనేది ప్లేస్ చేస్తాము. అట్లనే ఇవన్నీ కూడా బౌల్డర్స్ అంటే మనకి కొంచెం పెద్ద సైజులో ఉన్న స్టోన్స్నే మనం బౌల్డర్స్ అని అంటాము. సో ఈ సీప్ అయిన వాటర్ కాస్త మనకి ఇందులోంచి సీప్ అయ్యి ఇట్లా టో డ్రైన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకి డౌన్ స్ట్రీమ్ అరేంజ్మెంట్స్, డౌన్ స్ట్రీమ్ వైపు ఉన్న డ్రైనేజ్ అరేంజ్మెంట్స్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ ఆఫ్ బండ్స్. ఈ బండ్కి సంబంధించి మనం ఫౌండేషన్ ఎట్లా ఇస్తామంటే ఇట్లా ట్రెంచెస్ లాగా ఇస్తామన్నమాట. కొంత స్పేసింగ్లో మనకి ఇట్లాగా గ్రౌండ్లోకి ఇట్లా ఇన్సర్ట్ అయినట్టుగా మనకి ఇట్లా ట్రెంచెస్ అనేవి ఇస్తామన్నమాట. వీటినే మనము కీ ట్రెంచెస్ అని అంటాము. కీ ట్రెంచెస్. ఓకే, వీటినే కీ ట్రెంచెస్ అని అంటాం అనమాట. ఓకే, సో ఇదే డయాగ్రామ్ని ఇప్పుడు మనకి ఇక్కడైతే హోమోజీనియస్ ఎర్తన్ బండ్లో ఉన్న కాంపోనెంట్ పార్ట్స్ అన్నీ కూడా మనం చూస్తున్నాము. బండ్ అని దేన్ని అంటాము, బర్మ్ అని దేన్ని అంటాము, అప్ స్ట్రీమ్ ప్రొడక్షన్ వర్క్స్ ఏంటి, డౌన్ స్ట్రీమ్లో ఉన్న అరేంజ్మెంట్స్ ఏంటి, ఫౌండేషన్కి సంబంధించి ఏం వాడుతున్నాం అన్నది మనం ఇవన్నీ అర్థం చేసుకుంటే అప్పుడు మనం ఈజీగా డ్రాయింగ్ని డెవలప్ చేయొచ్చు. ఓకే, ఈ కాంపోనెంట్ పార్ట్స్ అన్నీ కూడా మనం 3Dలో ఒకసారి చూస్తే చూడండి, ఇది ఎర్తన్ బండ్. మనకి అప్ స్ట్రీమ్ సైడ్ ఉన్న ప్రొడక్షన్ వర్క్ అనేది మనకి ఇట్లాగా ఉంటుంది. సో ఇలా అప్ స్ట్రీమ్ సైడ్ అంతా కూడా మనకి బౌల్డర్స్ అనేవి వేసి ఉంటాయి. ఈ బౌల్డర్స్కి సపోర్టింగ్గా కింద ఒక గ్రావెల్ బ్యాకింగ్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ ఈ అప్ స్ట్రీమ్ సైడ్ మనకు ఒక టో వాల్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటుంది. అండ్ డౌన్ స్ట్రీమ్ సైడ్ వచ్చేసరికి మనకి ఇట్లాగా రాక్ టో అండ్ టో వాల్ అనేది మనకి ఇట్లాగా కన్స్ట్రక్షన్ చేసి ఉంటుందన్నమాట. సో 3Dలో చూస్తే మనకి ఈ ఎర్తన్ బండ్ అనేది మనకి ఇట్లాగా కనిపిస్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఈ డయాగ్రామ్ వేయాల్సి వచ్చినప్పుడు, సో ఈ క్రాస్ సెక్షన్ వ్యూ మనకి కావాలి అన్నప్పుడు మనకి ఈ ఫ్రంట్ ఎలివేషన్ మనకి ఎలా కనిపిస్తుందో ఇదే మనం డ్రాయింగ్లో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు డ్రాయింగ్ ఎట్లా డెవలప్ చేయాలో చూద్దాము. సో నేను ఇక్కడ 2019 జూన్లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్ నుంచి ఒక క్వశ్చన్ తీసుకున్నాను. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే, డ్రా ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ హోమోజీనియస్ ఎర్తన్ బండ్ విత్ ద ఫాలోయింగ్ స్పెసిఫికేషన్స్ టు ఏ స్కేల్ ఆఫ్ 1:50. ఇక్కడ మనకి స్కేల్ కూడా చాలా ఇంపార్టెంట్. స్కేల్ ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి 1:50. సో మనకి 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్స్ అవుతుంది 1:50 స్కేల్ కాబట్టి. అదే 1:100 స్కేల్ అయితే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అవుతుంది. సో ఇక్కడ మనకి 15 మార్క్స్కి ఇచ్చారు. ఈ క్వశ్చన్ మనం ఇప్పుడు సాల్వ్ చేసుకుంటూ వెళ్దాము. ఆల్రెడీ మనకి 3D డ్రాయింగ్ చూసారు కాబట్టి ఈ కాంపోనెంట్ పార్ట్స్ అన్నీ ఏంటనేది మనకు బాగా అర్థమయ్యాయి కాబట్టి ఇప్పుడు మనం ఈజీగా మనం డ్రాయింగ్ని డెవలప్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏమిచ్చారు, ఫస్ట్ వన్ టాప్ విడ్త్ ఆఫ్ ద బండ్. సో బండ్ యొక్క టాప్ విడ్త్ ఇచ్చారు ఎంత మనకి 1.5. సో 1.5 మీటర్స్ మీరు ఫస్ట్ డ్రా చేసుకోవాలి. ఓకే, సో 1.5 మీటర్స్ అంటే 1.5 × 2 3 సెంటీమీటర్స్ అవుతుంది ఇక్కడ. సో 3 సెంటీమీటర్స్ మీరు ఇక్కడ డ్రా చేసుకుంటారు. సో ఈ టాప్ బండ్ యొక్క లెవెల్ ఎంత ఉంది, +57. సో బండ్ యొక్క లెవెల్ ఎంత 57 దగ్గర మనకి ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ జనరల్ గ్రౌండ్ లెవెల్ ఈజ్ 50. సో జనరల్ గ్రౌండ్ లెవెల్ 50 అంటే ఈ టాప్ బండ్ లెవెల్ నుంచి జనరల్ గ్రౌండ్ లెవెల్కి ఎంత హైట్ డిఫరెన్స్ ఉంది, 57 - 50 చేస్తే 5 కాబట్టి మనకి 7 కాబట్టి మనకి ఇక్కడ నుంచి 7 మీటర్స్ హైట్లో మనం ఒక లైన్ డ్రా చేసుకుంటాము. ఇదేంటి మనకి, ఇది జనరల్ గ్రౌండ్ లెవెల్ అనమాట, గ్రౌండ్ లెవెల్ ఇది. ఓకే, సో ఈ లెవెల్ ఎంత +50. ఓకే, దిస్ లెవెల్ ఈజ్ +50. ఓకే, అండ్ దెన్ స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్ ఈజ్ 49.70. ఈ స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్ అంటే ఏంటంటే, ఈ బండ్ మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈ జనరల్ గ్రౌండ్ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి కొంత లేయర్ని మనం స్ట్రిప్ చేసేస్తాం, అంటే తీసేస్తాం బయటికి.
తీసేసి అప్పుడు మనం బండ్ అనేది ఫార్మేషన్ చేస్తాం అనమాట. సో ఆ స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్ అనేది మనకి 49.70 దగ్గర ఉంది, ప్లస్ 49.70 దగ్గర ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత హైట్ డిఫరెన్స్ వస్తుంది, 57లోంచి 49.70 తీసేస్తే 7.3. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ఎంత హైట్ డిఫరెన్స్ ఉంది అంటే ఇది ఎంత అంటే మనకి ఇది 7.3 మీటర్స్ హైట్ ఉంది. సో దీన్ని స్కేలింగ్ చేస్తే 7.3 × 2 వేయాలి. సో అప్పుడు మనకి 14.6 సెంటీమీటర్స్ అవుతుంది. సో అట్లా మీరు విత్ స్కేల్కి మీరు ఇది డ్రాయింగ్ వేసుకుంటారు. సో ఇప్పుడు మనకి స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్ మార్క్ చేసాము, జనరల్ గ్రౌండ్ లెవెల్ కూడా మార్క్ చేసాము. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సైడ్ స్లోప్స్. అప్ స్ట్రీమ్ సైడ్ మనం లెఫ్ట్ సైడ్ అప్ స్ట్రీమ్ సైడ్ అనుకుందాము, రైట్ సైడ్ వచ్చేసి డౌన్ స్ట్రీమ్ సైడ్ అనుకుందాం. సో అప్ స్ట్రీమ్ సైడ్ వచ్చేసరికి మనకి 1.5:1 స్లోప్ ఉంది. సో 1.5:1 అంటే 1 వర్టికల్ 1.5 హారిజాంటల్. 1.5 అంటే మనకి 1.5 కదా. సో మనకి ఇక్కడ 1 మీటర్ హైట్కి 1.5 మీటర్స్ హారిజాంటల్గా ఉంది అంటే ఇది 1 వర్టికల్, ఇది 1.5 హారిజాంటల్. సో 7.3 మీటర్స్ హైట్కి 7.3 మీటర్స్ హైట్ కదా, ఇది 7.3 మీటర్స్ హైట్కి ఎంత హారిజాంటల్ డిస్టెన్స్ వస్తుంది, 7.3 × 1.5 వేస్తే ఎంతైతే వస్తుందో అది 7.3 × 1.5 వేస్తే మనకి 10.95 వస్తుంది. సో 10.95ని అగైన్ మళ్ళీ మనం ఇంటూ 2 వేసుకుని స్కేలింగ్ చేసుకుంటే మనకి ఎక్కడో మనకి ఒక పాయింట్ అనేది వస్తుంది. సో ఆ పాయింట్ని మనము ఈ టాప్ పాయింట్ని మనము డ్రా చేసుకుంటే ఈ స్లోప్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ అట్లానే మనకి డౌన్ స్ట్రీమ్ సైడ్ స్లోప్ ఎంత, 2:1 కాబట్టి మనకి 1 వర్టికల్ 2 హారిజాంటల్ కాబట్టి ఇది 7.3 మీటర్స్ హైట్ కాబట్టి 7.3 × 2 7.3 × 2 వేస్తే మనకి 14.6. సో ఇక్కడ నుంచి 14.6 మార్క్ చేసుకుని 14.6 అంటే మీరు ఇక్కడ ఏం చేయాలి, 14.6 × 2 వేసుకోవాలి. ఎందుకంటే 1:50 స్కేల్ కాబట్టి మనకి 29.2 వస్తుంది. అది తీసుకుని మీరు ఈ రెండింటిని కూడా మీరు ఇట్లాగా జాయిన్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఏమైంది, బండ్ అనేది ఫామ్ అయిపోయింది. 1:5 స్లోప్ 1.5:1లో అప్ స్ట్రీమ్ సైడ్, 2:1 డౌన్ స్ట్రీమ్ సైడ్లో మనకి ఫామ్ అయింది. ఓకే. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేసి కీ ట్రెంచెస్ అనేది నేను ఒక క్షణం ఆగి చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ టు ద అప్ స్ట్రీమ్ ఫేస్ ఆఫ్ ద బండ్. సో ఆల్రెడీ మనం ప్రొడక్షన్ చూసాం కదా, ఏముంటుంది, రివెట్మెంట్ ఉంటుంది. అట్లానే కింద మనకు ఒక చిన్న టో వాల్ అనేది ఉంటుంది. సో అప్ స్ట్రీమ్ ఫేస్ ఆఫ్ ద బండ్ ఈజ్ ప్రొవైడ్ విత్ 300 mm థిక్ రఫ్ స్టోన్ రివెట్మెంట్ ఓవర్ 150 mm థిక్ గ్రావెల్ బ్యాకింగ్. సో మనకి ఇది స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్ ఉంది కదా, ఇక్కడ నుంచి 300 mm థిక్లో మనం ఇట్లాగా గ్రావెల్ బ్యాకింగ్ వచ్చేసి ఇట్లా 150 mm థిక్నెస్. దీనిపైన వచ్చేసి మనకి ఇవన్నీ బౌల్డర్స్ అనమాట. సో ఇది 300 mm థిక్, దాని కిందన ఒక 150 mm థిక్. సో 150 mm థిక్ అంటే 0.15 మీటర్స్. 0.15 మీటర్స్ని స్కేలింగ్ చేసుకుని మనము ఈ థిక్నెస్ అనేది 0.15, ఇదేమో 0.3 ఉండేలాగా మనము ఈ అప్ స్ట్రీమ్ ప్రొడక్షన్ వర్క్ అనేది ఇస్తామన్నమాట. ఓకే. ఇవన్నీ బౌల్డర్స్, వీటి కింద మనకి గ్రావెల్ బ్యాకింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో దీనికి వచ్చేసి మళ్ళీ మనకి దిస్ రివెట్మెంట్ ఈజ్ ఫౌండెడ్ ఆన్ రఫ్ స్టోన్ వాల్ 1 meter వైడ్ బై 1 meter డీప్. సో మనకి ఏదైతే మనకి అప్ స్ట్రీమ్ సైడ్ ఉన్న ప్రొడక్షన్ వర్క్ ఉందో దీనికి సపోర్టింగ్గా మనం ఇట్లా కిందన ఒక టో వాల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో దీని యొక్క విడ్త్ ఎంత, 1 meter వైడ్ 1 meter డెప్త్. సో ఈ 1 meter వైడ్ 1 meter డెప్త్ ఎట్లా తీసుకున్నాము, ఇది మిడ్ పాయింట్ అనుకుని ఇటు 0.5 ఇటు 0.5 మీటర్స్ వచ్చేలాగా మనం తీసుకుంటాం అనమాట. సో 0.5 మీటర్ అంటే మీరు అగైన్ మళ్ళీ స్కేలింగ్ చేయాలి. సో స్కేలింగ్ చేసుకుని మీరు ఇట్లాగా డ్రా చేసుకుంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ టో వాల్. సో మనకి ఇదంతా కూడా మనకి ఈ అప్ స్ట్రీమ్ ఫేసింగ్ ఏదైతే మనకి ఇక్కడ సపోర్టింగ్, ఇక్కడ అప్ స్ట్రీమ్ ప్రొడక్షన్ వర్క్ ఏదైతే ఇచ్చామో దానికి సపోర్టింగ్గా ఇక్కడ మనకి ఈ టో వాల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్, సో ఇదంతా అయిపోయింది, ప్రొడక్షన్ టు ద అప్ స్ట్రీమ్ సైడ్ ఆఫ్ ద ఫేస్ ఆఫ్ ద బండ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కీ ట్రెంచెస్ చూద్దాం. కీ ట్రెంచెస్ వచ్చేసరికి 1.2 meter వైడ్ అండ్ 0.6 meter డీప్ ఎట్ 4 meter C/C. సో మనకి 1.2 meter వైడ్
ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నది ఇక్కడ నుంచి 4 మీటర్స్ డిస్టెన్స్లో మళ్ళీ ఒక పాయింట్ తీసుకుని ఇక్కడ మనము ఇట్లాగా కీ ట్రెంచెస్ అనేవి డ్రా చేయాలి. సో ఇక్కడ కూడా ఇది మిడ్ పాయింట్ అనుకుంటే 1.2 మీటర్స్ వైడ్ కాబట్టి ఇటు 0.6 ఇటు 0.6 వచ్చేలాగా ఇది 1.2 మీటర్స్ అండ్ డెప్త్ వచ్చేసి 0.6 మీటర్స్ వచ్చేలాగా ఇట్లాగా కీ ట్రెంచెస్ అనేవి అగైన్ మళ్ళీ ఈ సెంటర్ నుంచి మళ్ళీ 4 మీటర్స్ స్పేసింగ్లో. సో సెంటర్ టు సెంటర్ స్పేసింగ్ 4 మీటర్స్ అన్నారు కాబట్టి ఇట్లాగ మనం కీ ట్రెంచెస్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్తాం. ఎవ్రీ 4 మీటర్స్కి ఒక కీ ట్రెంచ్ అనేది మనం ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో మనకి కీ ట్రెంచెస్ అనేవి కూడా అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి డౌన్ స్ట్రీమ్ సైడ్ ఉన్న అరేంజ్మెంట్స్. దీనిలో మనకు ఉన్నవి 2, రాక్ టో అండ్ టో డ్రైన్. ఆల్రెడీ నేను 3D డయాగ్రామ్లో చూపించాను కదా, రాక్ టో అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ చిన్న క్లారిటీగా మీరు ఇక్కడ అర్థం చేసుకుంటే ఈ డయాగ్రామ్ మనకి అయిపోతుంది. సో ఈ రాక్ టో అనేది ఎట్లా ఇచ్చారు, ఏ రాక్ టో విత్ 300 mm రఫ్ స్టోన్ బౌల్డర్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ 900 mm టాప్ విడ్త్ అండ్ టాప్ లెవెల్ బీయింగ్ ఎట్ 51.20. సో మనకి ఇది 50 లెవెల్ కదా, 50 లెవెల్కి కొంచెం పైన 51.20 లెవెల్ దగ్గర ప్లస్ 51.20 లెవెల్ దగ్గర 900 mm, ఇది 900 mm అంటే 0.9 మీటర్స్. ఈ 0.9 మీటర్స్లో మనం ఒక బర్మ్ లాగా పెట్టామన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి స్లోప్ ఆఫ్ ద రాక్ టో ఎంత ఉంది, 1:1. సో మనం ఇక్కడ నుంచి ఈ స్లోప్ అనేది పోతుంది, ఇంకా ఈ స్లోప్ అనేది తీసేయాలి. ఓకే, ఈ స్లోప్ లేదు ఇప్పుడు. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1:2 స్లోప్లోనే వస్తుంది. ఈ రాక్ టో వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మనకి స్లోపింగ్ అనేది మారిపోతుంది అనమాట. ఇప్పుడు స్లోప్ ఎంత మనకి ఇక్కడ 1:1 స్లోపింగ్ అన్నారు. సో ఇది 51.20. ఈ బాటమ్ 49.70 తీసుకుంటే మనకి డిఫరెన్స్ తీసుకుంటే ఇది 1.5 ఉంది. సో మనకి ఇక్కడ నుంచి ఇది స్లోపింగ్ ఎంత అన్నారు, 1:1 స్లోప్ అన్నారు కాబట్టి ఇది 1 వర్టికల్ 1 హారిజాంటల్ అనుకుంటే 1:1 అంటే అంతే కదా. సో 1.5 అయితే ఇక్కడ కూడా 1.5 తీసుకుని డిస్టెన్స్ ఇట్లాగా మనం వేయాలి. అట్లానే ఇక్కడ కూడా ఇలా తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 తీసుకుని ఈ రెండింటిని ఇట్లాగా జాయిన్ చేయాలి. సో అప్పుడు మనకి రాక్ టో అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో అట్లానే మనకి దీనిలో శాండ్ ఫిల్టర్ ఎట్లా ఉంది, 200 mm థిక్ ఆన్ రేర్ సైడ్ అండ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద రాక్ టో. సో ఈ రాక్ టోకి 200 mm థిక్నెస్లో మనకి ఒక శాండ్ ఫిల్టర్ అనేది ఉంది. అండ్ ఇలా బాటంలో కూడా మనకి 200 mm థిక్లో మనకి ఒక శాండ్ ఫిల్టర్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఇది 200 mm థిక్ శాండ్ ఫిల్టర్ అనమాట. ఓకే, సో మనకి ఈ స్లోపింగ్స్ అన్నీ వేసేసుకున్నాం కదా. సో రాక్ టో అనేది ఫామ్ అయిపోయింది. ఈ మధ్యలో అంతా కూడా మనము ఇదంతా ఫిల్ చేస్తాం. దేంతో 300 mm థిక్ బౌల్డర్స్తో మనకి ఈ రాక్ టో అంతా ఫిల్ అయిపోయి ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ రాక్ టో విత్ 300 mm రఫ్ స్టోన్ బౌల్డర్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ 900 mm టాప్ విడ్త్ అండ్ టాప్ లెవెల్ బీయింగ్ ఎట్ 51.20. సో స్లోప్ ఆఫ్ ద రాక్ టో ఇస్ 1:1. శాండ్ ఫిల్టర్. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసేసాం. నెక్స్ట్ వచ్చేసరికి టో డ్రైన్. A longitudinal drain is provided with bottom width 1 meter and side slopes 1:1. This is in line with the outer surface of rock toe and taken to a level of 49. Rough stones of 300 mm thick are used for side stone revetment and bed pitching of toe drain. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఏదైతే రాక్ టో ఉందో దీని కంటిన్యూషన్లోనే టో డ్రైన్ అనేది వస్తుందన్నమాట. అయితే ఏ లెవెల్ వరకు ఉంది అంటే 49 లెవెల్ వరకు ఉంది. మనకి ఈ లెవెల్ వచ్చేసి 49.70. సో మనము ఇప్పుడు టో డ్రైన్ అనేది 49కి ఎండ్ అవుతుంది. 49కి ఈ టో డ్రైన్ అనేది మనకి ఎండ్ అవుతుంది. సో దీంట్లో ఇక్కడ ఏమన్నారు, రఫ్ స్టోన్స్ ఆఫ్ 300 mm థిక్ ఆర్ యూజ్డ్ ఫర్ సైడ్ స్టోన్ రివెట్మెంట్ అండ్ బెడ్ పిచింగ్ ఆఫ్ టో డ్రైన్. సో ఈ టో డ్రైన్ అనేది జనరల్గా మనకి ఇట్లా ఈ ట్రెపిజరల్ షేప్లో ఉంటుంది. సో ఈ టో డ్రైన్ అనేది మనకి ఇట్లా వస్తుంది అనమాట. సో దీంట్లో ఇక్కడ మనకి ఈ రఫ్ స్టోన్ రివెట్మెంట్ అట్లానే బెడ్ పిచింగ్ అనేది 300 mm బౌల్డర్స్తో చేస్తున్నాము. సో ఇప్పుడు మనకి ఇది 300 mm థిక్నెస్ కాబట్టి సో ఈ బాటమ్ లెవెల్ 49 అయితే ఈ లెవెల్ ఏమవుతుంది, 49.30 అవ్వాలి కదా. సో ఇప్పుడు ఈ 50 లెవెల్ నుంచి మీరు తీసుకోవాలి. 50 లెవెల్ అంటే ఇది ఈ లైన్. ఓకే, అంటే ఇది జనరల్ గ్రౌండ్ లెవెల్. ఈ లెవెల్ నుంచి 50 లెవెల్ నుంచి 49.30 లెవెల్కి డిఫరెన్స్ ఎంత, 50 - 49.30 వేస్తే మీకు 0.7 వస్తుంది. సో ఇక్కడ నుంచి 0.7
వర్టికల్ అండ్ ఇటానే ఇక్కడ కూడా 0.7 తీసుకుంటే మనకి అప్పుడు ఏమవుతుంది మనకి, ఎందుకని 1:1 కాబట్టి వర్టికల్ 1.7 అయితే ఇది కూడా 0.7 అవుతుంది. అప్పుడు మనం ఇట్లా డ్రా చేసుకుంటే స్లోప్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. సో బాటమ్ విడ్త్ ఈజ్ 1 మీటర్. సో బాటమ్ విడ్త్ 1 మీటర్ ఇక్కడ వేస్తాము. ఓకే, అండ్ సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి 0.7 అంటే మనకి 50 వరకు హైట్ వరకు వస్తుంది, 50 హైట్ వరకు వస్తుంది. సో ఇట్లాగా 0.7 తీసుకుని ఇట్లాగా జాయిన్ చేయాలి. అంటే ఏంటంటే ఈ పాయింట్ నుంచి స్లోప్ ఇది 0.7, ఇది 0.7 అనమాట. అప్పుడు ఈ లైన్ ఫామ్ అవుతుంది. ఓకే, అండ్ ఇది 1 మీటర్ డిస్టెన్స్ అండ్ ఇక్కడ కూడా 0.7 వేస్తే మీకు ఈ లైన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది ఏ హైట్కి వచ్చాము, ఇప్పుడు మనం 50 హైట్కి వచ్చాం. ఓకే, 50 హైట్ అంటే మనకి ఏది జనరల్ గ్రౌండ్ లెవెల్ హైట్ అనమాట. ఓకే, సో +50 ఇక్కడ మనకి ఈ బాటంలో అగైన్ మళ్ళీ మనము ఈ బౌల్డర్స్ అనేవి ప్లేస్ చేస్తున్నాము. సో బౌల్డర్స్ ప్లేస్ చేస్తే మనకి ఈ హైట్ అనేది 49.70. ఈ 49.70 అనేది ఈ లెవెల్ స్ట్రిప్డ్ గ్రౌండ్ లెవెల్. సో ఇక్కడికే మనకి 49.70 లెవెల్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఈ రకంగా మీరు బాటమ్ విడ్త్ 1 మీటర్, సైడ్ స్లోప్స్ 1:1 ఉండేలాగా మనము టో డ్రైన్ని వేయాల్సి ఉంటుంది. ఇలా కనిపిస్తుంది. సో మనం రిప్రజెంట్ చేసినవన్నీ కూడా మనకి ఇలాగా కనిపిస్తాయి. సో ఇక్కడ అన్ని యూనిట్స్ కూడా మనకి ఎంఎంలో రిప్రజెంట్ చేస్తే ఇట్లా 1500, 4000 ఇట్లా మనము రాయాల్సి ఉంటుంది. ఇట్లా లెవెల్స్ కూడా మెన్షన్ చేయాలి అండ్ నీట్గా మనము డైమెన్షనింగ్ ఇచ్చుకుంటూ అండ్ ఇట్లాగా మనము లెటరింగ్ కూడా అంటే ఏమైతే మనకి క్వశ్చన్లో ఇచ్చారో అవన్నీ కూడా మెన్షన్ చేయాలి. సో ఇట్లాగ హోమోజెనస్ ఎర్త్ బండ్ని మనము డ్రా చేస్తాం. ఓకే, in the next class we will see about non-homogeneous earthen band. Thank you.